పిఠాపురం విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం తుని బ్రహ్మర్షి శ్రీ కహనేష వలి సద్గురు వర్యులు దర్గా వార్షిక మహాసభ ఘనంగా జరిగింది. మతాధిపతులు మహాసభలో పాల్గొని తమ సందేశాలు వినిపించారు. సికింద్రాబాద్ యోగాలయ డాక్టర్ వాసిలి వసంత్ కుమార్, విజయనగరం చిన్మయ మిషన్ హిందూ ధర్మ ప్రతినిధి శ్రీ స్వామి విజయానంద హంసవరం వరకు చెందిన క్రైస్తవ ధర్మ ప్రతినిధి రెవరెండ్ ఏ బాలశౌరి, విజయవాడకు చెందిన సుఫీ షేక్ అహ్మద్ జానీ, బౌద్ధ ధర్మ ప్రతినిధి పూజ్య బంతే ఆంధ్ర అన్నలియో, సిక్కుమత ప్రతినిధి శ్రీ గురుచరణ్ సింగ్ కలాసా ఈ మహాసభలో ప్రసంగించారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షాతో చేయి కలిపి దేశ సమగ్రత, విశ్వ మానవ శాంతి కోసం కృషి చేస్తామని మతాధిపతులు ప్రతిజ్ఞ చేశారు. అద్భుతమైనటువంటి జీవితాన్ని అద్భుతమైనటువంటి సౌందర్యంగా మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకి జన్మ తల్లిదండ్రుల ద్వారా భగవంతుడు మనకు ప్రసాదించాడు. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ జన్మను మనం సార్థక్యం చేసుకోవాలి అన్నట్లయితే మనం ఆధ్యాత్మిక బాట మనం ఏర్పరచుకోవాలి మన యొక్క జీవన సౌధంలో. అందుచేత మనకి ఆధ్యాత్మిక బాటలో ఈ జీవితాన్ని ప్రసాదించినటువంటి తల్లిదండ్రులు ముందుగా మనం దైవ స్వరూపులుగా భావించాలి. అంచేత మన యొక్క భారతీయ సంస్కృతిలో తల్లి తండ్రికి మించిన దైవం లేదని చెప్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మొట్టమొదటి మనకు పూజ్యులు, గౌరవనీయులు, ఆరాధ్య దైవ స్వరూపులు. వారి ద్వారా మనం ఈ జీవితాన్ని మనం ప్రసాదింపబడింది. ఆ జీవితాన్ని మనం సార్థక్యం చేసుకునేటువంటి మార్గదర్శకులు ఆచార్యులు, దైవ స్వరూప ఆధ్యాత్మిక గురువులు. వారిని ఆశ్రయించి మనం ప్రయాణం సాగిస్తే మన యొక్క జీవన సౌధానికి దిశ నిర్దేశించేటువంటి దిక్సూచి మనం ఏర్పరచుకునేటువంటి అవకాశం